లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. బాధితురాలపై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ ఆయేషా ఫిర్యాదు చేశారు. తన భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో ఫిర్యాదుదారులు వేధింపులకు గురి చేసిందని సుమలత చెబుతున్నారు. ఇక తాను ఆత్మహత్యయత్నం చేసుకునే వరకు వ్యవహారం వెళ్లిందని సుమలత వాపోయారు. తన భర్తని సొంత ఇంటికి వెళ్లకుండా బాధితురాలు అడ్డుకునేందుకు సుమలత ఆరోపించారు. నేటితో జానీ మాస్టర్ పోలీస్ కస్టడీ ముగియనుంది. 3 రోజుల పాటు జానీ మాస్టర్ ని పోలీసులు విచారించారు. కోర్టు జానీ మాస్టర్ కు 4 రోజుల పాటు కస్టడీకి అనుమతినిచ్చింది. ఇవాళ సాయంత్రంతో ఆ కస్టడీ ముగియనుంది. దీంతో ఇవాళ జానీ మాస్టర్ ను నార్సింగి పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు. నేటితో జానీ మాస్టర్ పోలీస్ కస్టడీ ముగియనుంది. సుమారు 3 రోజుల పాటు జానీని పోలీసులు విచారించారు. కోర్టు జానీ మాస్టర్ కు 4 రోజుల పాటు కస్టడీకి అనుమతినిచ్చింది. ఇక ఇవాళ సాయంత్రంతో ఆ కస్టడీ ముగియనుంది. దీంతో ఇవాళ జానీ మాస్టర్ ను నార్సింగ్ పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. మొత్తానికి జానీ మాస్టర్ కేసు టాలీవుడ్ లో ఒక సంచలనం సృష్టించిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఏదైతే రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీసులు వేసిన పిటిషన్ కి 4 రోజులు కస్టడీ అనుమతిస్తూ కూడా 24వ తారీఖుని ఏదైతే జానీ మాస్టర్ ని కస్టడీలోకి తీసుకొచ్చంటూ కూడా కోర్టు ఆర్డర్స్ అయితే పాస్ చేసింది. ఈ నేపథ్యంలోనే 24వ తారీఖు సాయంత్రం 4:30 గంటలకు ఏదైతే జానీ మాస్టర్ అయితే పోలీసులు నార్సింగ్ పిఎస్ కి అయితే తరలించారు. అక్కడ ఇప్పటికి 3 రోజుల పాటు జానీ మాస్టర్ ని పూర్తిగా అయితే విచారించారు. అలాగే ఈ రోజుతో జానీ మాస్టర్ 4 రోజుల కస్టడీ కూడా ముగియనుంది. సాయంత్రం 4:30కి కస్టడీ ముగించిన తర్వాత ఏదైతే కోర్టులో హాజరుపరుస్తున్నారు, కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత నేరుగా చంచలగూడ జైలుకి అయితే తరలించున్నారు. ముఖ్యంగా తన లేడీ కొరియోగ్రాఫర్ అంటే 2019లోనే జానీ మాస్టర్ కి అసిస్టెంట్ గా జాయిన్ అయిన లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులు చేశాడంటూ కూడా ఆమె ఫిర్యాదు చేయడంతో నార్సింగ్ పోలీసు అయితే కేసు అయితే నమోదు చేశారు. మొట్టమొదటిగా ఏదైతే జానీ మాస్టర్ సంబంధించి ఆమె స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఆ తర్వాత వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. ఆ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత గోవాలోనే జానీ మాస్టర్ అదుపులోకి తీసుకొని నేరుగా ఏదైతే కోర్టులో హాజరుపరిచిన తర్వాత 14 రోజులు రిమాండ్ అయితే విధించడం జరిగింది. ఇప్పుడు 14 రోజులు విధించిన తర్వాత నార్సింగ్ పోలీసులు జానీ మాస్టర్ ని విచారించేందుకు 4 రోజులు కస్టడీ కోరుతూ కూడా రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేయడంతో ఏదైతే రంగారెడ్డి జిల్లా కూడా 4 రోజుల పాటు కస్టడీకి అయితే విధించినట్టు కూడా ఆర్డర్స్ అయితే పాస్ చేశారు. ప్రస్తుతం ఈ రోజు 4వ రోజు కావడంతో ఈ రోజు జిల్లా 4:30కి ఏదైతే జానీ మాస్టర్ కస్టడీ ముగిస్తుందో ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత నేరుగా చర్చలో కూడా జైలుకైతే తరలిస్తున్నారు. ఈ 4 రోజుల పాటు అంటే నిన్నటి వరకు కూడా 3 రోజుల పాటు పూర్తిగా విచారించారు. ఈ రోజు కూడా అదే విచారణ కొనసాగుతుంది. ముఖ్యంగా లేడీ కొరియోగ్రాఫర్ కి సంబంధించి పూర్తి వివరాలు అయితే సేకరిస్తున్నారు. అలాగే ఎన్నిసార్లు లైంగిక వేధింపులు గుర్తించారు, అలాగే ఆమెపై పరిచయాలకు సంబంధించి కూడా పూర్తిగా ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ఈ కేసు ఇలా కొనసాగుతున్న సమయంలోని ఇప్పటికీ ఫిలిం ఛాంబర్ లో కూడా ఏదైతే జానీ మాస్టర్ వైఫ్ ఆ లేడీ కొరియోగ్రాఫర్ పై కూడా ఒక కంప్లైంట్ అయితే చేసింది. జానీ మాస్టర్ ని ట్రాప్ చేసి తను లొంగ తీసుకున్నారంటూ కూడా ఆమె అయితే ఫిర్యాదు చేసింది. అలాగే తను ఆత్మహత్య చేసుకునేంత గుసిగొల్పిందంటూ కూడా ఆమె అయితే ఫిలిం ఛాంబర్ లో కేసు అయితే పెట్టడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే ఈ రోజు 4 రోజులు కస్టడీ ముగిసిన తర్వాత కోర్టులో అయితే హాజరుపరుస్తారు. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ కుమార్.